నమస్తే, నేను ఇందు. జూలై 4న తమ్ముడు మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో రెండవ రోజు కలెక్షన్స్ అయితే దిల్ రాజుకి ఒక తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి జూలై 4న నితిన్ నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మూవీకి సంబంధించి ఒక పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అండ్ అలాగే రెండవ రోజు కలెక్షన్స్ కూడా దిల్ రాజుకి ఒక తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి సార్, ఏమంటారు దీని గురించి? యాక్చువల్గా నితిన్ గారికి సరైన హిట్ పడట్లేదండి. వరుస నాకు తెలిసి కరోనా ముందు ఎప్పుడో హిట్ వచ్చింది, కానీ కరోనా తర్వాత మళ్ళీ హిట్ రాలేదు. అందుకో అంటే దిల్ సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు 2001 ఇప్పుడు కదా సినిమా. సో 25 years అయిపోతుంది ఆయన ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ చేసి. బట్ ఆయన టైంలోనే కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది సూపర్ స్టార్లుగా ఉన్నారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, కానీ ఎందుకు అనుకున్నంత స్టార్డమ్ లేదు అనేది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. సో తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇష్కని, గుండె జారి గల్లంతైందని కొన్ని హిట్స్ ఇచ్చినప్పటికి కూడా రీసెంట్ గా రాబిన్ హుడ్ గానీ, చెక్ ఏవో వచ్చాయి కొన్ని సినిమాలు. తర్వాత ఒక్కంత వంశీ గారితో ఒక సినిమా వచ్చింది. అన్ని ఎందుకో బాగా జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఇకపోతే ఈసారి తమ్ముడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో అయినా హిట్ కొడతారేమో అన్నట్టుగా కూడా చాలా మంది వ్యూస్ రాశారు. అప్పుడు కూడా ఆయన ఈవెంట్ లో అదే చెప్పాడు. నేనేదో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ను వాడుకుందాం ఉద్దేశం కాదు, టైటిల్ అట్లా సెట్ అయింది పెట్టారు, అప్పటికి అది వద్దన్నాను, బట్ అదే పెట్టారు అని. సో జనాలు తెలిసిందే కదా ట్రోల్స్ ఏ విధంగా చేస్తారు. లక్కీ ఏంటంటే ఆయనకి ఎక్కువ ట్రోల్స్ చేయరు, ఎందుకంటే ఆయన బయట విషయాల్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడు. ఏదో ఆయన పైన ఆయన సినిమాలు ఆయన సైలెంట్ గా అరే ఎప్పుడు చేస్తాడు ఈయన, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. బయట పబ్బుల్లో దొరికాడని, పార్టీలు చేసుకున్నాడని హడావిడి చేయడము, వివాద రహితుడు ఒక విధంగా చెప్పాలి. సో ఈసారి కూడా దిల్ రాజు గారు ఓకే పర్వాలేదు, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, మినిమం 50% హిట్ గ్యారంటీ అనే కాన్సెప్ట్ లో వెళ్తుంది. సో ఈసారి అది కూడా ఎప్పుడు 2006 తర్వాత మళ్ళీ హీరోయిన్ గా చేయలేదు లయ్య గారు, మరలా ఇప్పుడు మంచి లీడ్ రోల్, మధ్యలో గెస్ట్ అపియరెన్స్ గా 2 సినిమాలు ఇవి చేసినట్టున్నారు. బట్ లీడ్ రోల్ తమ్ముడు అనే, ఎవరికి తమ్ముడు, ఆమెకి ఈయన తమ్ముడు కాబట్టి ఆమె మెయిన్ క్యారెక్టర్ కదా, దానికి లయ్య గారు యాక్ట్ చేశారు అక్కగా. సో అంత బాగుంది, ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఆయన ఎవరు వకీల్ సాబ్ డైరెక్టర్ అనుకుంటా, శ్రీవేణి ఎవరు ఆయన మంచి వకీల్ సాబ్ చూశారు కదా, అంత చక్కటి స్క్రీన్ ప్లే ఉన్న పరిధిలో కోర్ట్ సీన్స్ తోనే సినిమాని బాగా హైప్ తీసుకొచ్చారు. సో అలాగా మంచి చేస్తారంటే కొంచెం టెక్నికల్ వాల్యూస్ వాడి ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన అక్క ఇచ్చిన మాట కోసం, ఆ ఊరి ప్రజల్ని వాళ్ళని కాపాడడం కోసం ఒక ఆల్మోస్ట్ ఆల్ 1 డేలో జరిగిన కథలా చూపించారు. కొంచెం మంచి దాన్ని ఏమంటారు, బ్లాక్ మ్యాజిక్ లాంటి కాన్సెప్ట్ కాకుండా అలాంటిది కొంచెం పెడుతూ ఆ జాతులు, అడవి జాతులు వాళ్ళతో ఉన్న ఇష్యూస్, ఫైట్స్ చేయడము అన్నీ కూడా చేశారు. కాకపోతే దిల్ రాజు గారు ఎప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేసినా అన్ని సందర్భాల్లో హిట్ అవ్వట్లే. అన్ని సందర్భాలు చాలా వరకు రీసెంట్ గా శాకుంతలం కూడా పోయింది. సమంత గారిని లీడ్ రోల్ గా పెట్టి తట్టు గుణశేఖర్ గారు ఎప్పుడు మళ్ళీ చూడాలని ఉంది, ఏది ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్లు తీసిన గుణశేఖర్ గారు మళ్ళీ శాకుంతలం అంటే అంత దుష్యంతుడు శకుంతల స్టోరీయే కదా. సో అటువంటిది కూడా అది డిజాస్టర్ అయిపోయింది. సో అట్లాంటి ప్రయోగాలు ఎప్పుడు చేసినా దిల్ రాజు గారికి కలిసి రావట్లేదు అనేది ఒక ఇది. అంటే ఇలాంటి విషయాల్లో కళ్యాణ్ రామ్ గారికి బాగా కలిసి వచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు ప్రయోగాలు, బింబిసార చూడండి, సోషియో ఫాంటసీ లాగా ఉంటుంది, కానీ చాలా పెద్ద హిట్. ఆ తర్వాత అతనొక్కడే కూడా ఫస్ట్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు ఎవరు, మన సురేందర్ రెడ్డి గారికి. అతనొక్కడే బింబిసారతో వశిష్ఠకి, తర్వాత అనిల్ రావిపూడి గారికి పటాసు. ఎప్పుడు కొత్త వాళ్ళని డిఫరెంట్ గా ట్రై చేసినా కళ్యాణ్ రామ్ సక్సెస్ అవుతున్నారు. బట్ దిల్ రాజు గారు ఆ స్థాయిలో అలాంటి కాన్సెప్ట్ కి సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. సో ఇంకా నితిన్ కుండే ఓపెనింగ్స్ బట్టి అంత రాలేదు. ఫస్ట్ మార్నింగ్ షోకే అంటే ఆల్రెడీ అక్క మాట కోసం తమ్ముడు వెళ్ళి చేయడం, ఆల్రెడీ 80s లో 90s లో వచ్చే అలాంటి సినిమాలు చాలా. ఏదైనా నేను ఎప్పుడు చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, కథ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్, వైన్ అదే కొత్త బాటిల్లో వేసి కొత్త ఆర్టిస్టులు తీస్తారు. అక్కడ టేకింగ్, స్క్రీన్ ప్లే అదే మెయిన్. నేను ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అప్పట్లో ప్రేమించుకుందారా సినిమా వెంకటేష్ గారిది ఒక ట్రెండ్ సెటర్.
కదా. మరి అట్లాంటి సినిమాలు రాలేదా? హీరోయిన్ తండ్రి ఒప్పుకోకపోవడము, హీరో ఫైట్ చేయడము, అమ్మాయిని, అవన్నీ రొటీన్ ఉన్నవే. కానీ అక్కడ ఏం చేశాడు ఆయన? ఫ్యాక్షనిజం ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఫ్యాక్షనిజం తో పాటు ప్రేమ అనే మాట అంటేనే హీరోయిన్ తండ్రికి పడదు, ఎవరినైనా చంపేస్తాడు. అవసరం అనుకుంటే పక్కనే ఉండే నమ్మిన బంటుతో తండ్రిని కూడా అదే ప్రేమ వ్యవహారంలో చంపుతాడు అనే కాన్సెప్ట్ ని చాలా డిఫరెంట్ గా టేకింగ్ చేసి చూపించారు. సాంగ్స్, మ్యూజికల్ హిట్. మణి శర్మ గారు, మహేష్ అని ఆయన కూడా మణి శర్మ గారి మ్యూజిక్ ఎక్కువ ఉంది అందులో. సో అట్లాంటి సేమ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా టేకింగ్ లో ఉండే సత్తా వల్ల సినిమాలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాంతారా ఉందండి, ఏముంది చిన్న సినిమా అనుకున్నారు, చాలా మంది 2 కోట్లకు ఎంతకో కొన్నారంట ఓన్లీ రిలీజ్ చేయడానికి. ఈ రోజు 60 కోట్లు కలెక్ట్ చేసింది ఓన్లీ తెలుగు స్టేట్స్. దట్ ఈస్ అంటే ఆ చిన్న కాన్సెప్ట్ నే తీసే విధానము, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రేక్షకులు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయండి చూపిస్తే అది బాహుబలి అంతే కదండి. ఎక్కడైనా సవత కొడుకుకి ఇచ్చేస్తుందని చెప్పి ఆ సొంత కొడుకు అక్కడ ఫైట్ చేస్తాడు, అక్కడ ఏంటంటే తల్లి ఫైట్ చేస్తుంది, ఇక్కడ రివర్స్ లో ఆ సవత కొడుకు ఫైట్ చేశాడు. బాహుబలి కాన్సెప్ట్ అదే, బట్ విజువల్ వండర్, దట్ ఈస్ రాజమౌళి. అలాగా కాన్సెప్ట్లు ఎన్ని వచ్చినా కూడా ప్రజలకి, ప్రేక్షకులకి అబ్బా అరే భలే తీసాడరా, తెలిసిన స్టోరీ అయినా కానీ ఆ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కరెక్ట్ గా పడితే సినిమా బొమ్మ బ్లాక్ బాస్. అంటే ఇది ఒకవేళ మీరు అన్నట్టు విజువల్ ఎఫెక్ట్స్ దీనికి ప్రధాన కారణం అంటారా, లేకపోతే స్టోరీ కానివ్వండి, అదంతా స్క్రీన్ ప్లే కానివ్వండి, ఏ విధంగా ఉంది? దీనికి రీజన్ ఏంటంటారు సార్? కలెక్షన్స్ డౌన్ అవ్వడానికి రీజన్ అంటే అదే చెప్తున్నాను కదండి, విజువల్ ఎఫెక్ట్స్ పెట్టినంత మాత్రం సినిమాలు జనాలు యాక్సెప్ట్ చేసారు. అలా అయితే ప్రతి కార్టూన్ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. మీకు ఏం సినిమా చెప్పాలి, జీన్స్ అనే సినిమా మనకు తెలుగులో ఆడింది కానీ తమిళ్లో ఫ్లాప్ ఆడి. తెలుగులో కూడా ఎందుకు కొన్ని గ్రాఫిక్స్ ఐశ్వర్యాన్ని సేమ్ ఐశ్వర్య అని పెట్టారన్నట్టుగా సినిమాలో చూపించి చేశారు. అట్లా కొన్ని ఉంటాయి విజువలైజ్డ్, అబ్బా భలే ఉంది, బాగా తీసారే, కానీ సినిమా డిజాస్టర్ అయిపోతుంటారు. ఇప్పుడు అంజీ అనే సినిమా వచ్చింది చిరంజీవి గారు, అది కూడా పెద్దగా ఆడలేదు, చిరంజీవి గారి ఇమేజ్ మీద ఆడిందేమో కానీ. ఇప్పుడు మృగరాజు సినిమా ఉంది, అది కూడా అంతే పెద్ద సెట్ వేసారు, అదే గుణశేఖర్ గారిదే. ఆ సింహం అనే కాన్సెప్ట్ ని ఏదో హాలీవుడ్ సినిమా కాన్సెప్ట్ ని చిన్నగా టచ్ చేసి మిగతా తీశారు. అంటే తీయచ్చు, బట్ ఉన్న కాన్సెప్ట్ నే దాన్ని ఎంత బాగా చూపించగలగాలి, కొత్త ఆర్టిస్టులతో ఏ రేంజ్ లో చూపించగలగాలి, సంభాషణలు కూడా రొటీన్ డైలాగులు కాకుండా, రొటీన్ సీన్స్ కాకుండా, క్లైమాక్స్ లో హీరో పెద్ద ఫైట్ చేయడం, హీరో ఎంట్రన్స్ లో ఒక సాంగ్, అట్లా జనాలు నచ్చట్లేదు. దట్టు వెబ్ సిరీస్, ఈ షార్ట్ ఫిల్మ్స్ కాన్సెప్ట్ వచ్చాక ఎలా అయిపోయిందంటే అసలు ఇన్నోవేటివ్ థాట్స్ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి, ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, అందరూ చేశారు లేదు. రీసెంట్ గా 11 అని ఒక సినిమా చూశాను, నవీన్ చంద్రది. అసలు లాస్ట్ వరకు విలన్ ఎవరో తెలియదు, ఎవరు చంపుతున్నాడు, రొటీనే, కానీ క్లైమాక్స్ చూస్తే అరే భలే ఉందే అనిపించింది. సినిమాకి క్లైమాక్స్ ఆయువు పట్టు, అంతే కదా. ఆ మధ్యకాలంలో మహారాజా ఒక సినిమా వచ్చిందండి, మన విజయ్ సేతుపతి. అది సినిమా ఏముంది క్లైమాక్స్ చూసేసరికి అబ్బా ఏముంది సినిమా, ఆ పిల్ల కోసం వీడు ఎంత తాపత్రయపడ్డాడు, ఆ పిల్ల తండ్రి పశ్చాత్తాపంతో మేడ మీద దూకి చచ్చిపోతాడు, చచ్చిపోతే ఆ రక్తం కారుతూ ఆ పిల్ల పాదాల అచ్చులోకి వెళ్తుంది. క్లైమాక్స్ బా ఫినిషింగ్ ఉండే మూడ్తో బయటకు వెళ్ళినాడు, అబ్బా ఏముందిరా, అది కదా కావాలి. ఫస్ట్ అంతా బాగా తీసి క్లైమాక్స్ రాడ్ పెట్టేసినా ఎక్కదు. సార్ ఏంటి సార్ అంటే ఇప్పుడు చూసుకుంటే గనక కన్నప్ప మూవీ కానివ్వండి, లేకపోతే తమ్ముడు మూవీ కానివ్వండి, చాలా భారీ బడ్జెట్స్ తో కూడా వచ్చాయి, 200 కోట్లు. అండ్ అలాగే అంటే మూవీ వచ్చేసరికల్లా ఒక పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం, అలాంటిది ఒకటో రోజు రెండో రోజు వచ్చేసరికల్లా కలెక్షన్స్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి. అసలు ఏంటంటారు? అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు కొన్నిసార్లు కథనం డిస్కషన్ వరకు బాగానే ఉంటుంది, బట్ అది ఎగ్జిక్యూట్ చేసేసరికి, తెర మీదకి వచ్చేసరికి ఆ స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోతున్నారు అనేది చాలా మంది అభిప్రాయం. బట్ మనం సింపుల్ గా చెప్పేస్తాం కానీ చాలా కష్టం అండి. డైరెక్టర్ థాట్ ప్రాసెస్ కి అనుకున్న విధంగా కరెక్ట్ గా మిగతా టీం కూడా సింక్ అవ్వాలి. డైరెక్టర్ థాట్ ఏదైతే చెప్పాడో అది కెమెరామెన్ కి అర్థం అవ్వాలి, ఆర్ట్ డైరెక్టర్ కి అర్థం అవ్వాలి, అక్కడ కొరియోగ్రఫీ చేసే డాన్స్ మాస్టర్ కూడా అర్థం అవ్వాలి, సింక్ అవ్వాలి. డైరెక్ట్ కాదబ్బా నాకు ఇది కాదు, ఇంకో ఎక్స్ప్రెషన్ కావాలి అంటే కదా అక్కడ అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు బాహుబలిలో చూడండి, మహాసేన ఏది మరణం అని అంటాడు అనేసరికి అక్కడ రమ్యకృష్ణ గారు ఫేస్ క్లోజ్అప్ లో చూపిస్తాడు. అలా అంటే నలుగురిని మోటివేట్ చేస్తుంటే కరెక్ట్ ఇది కదా
అన్నట్టు పెడుతుంది ఆవిడ ఎక్స్ప్రెషన్. అక్కడ దర్శకుడు చెప్పింది క్యారీ అయితేనే అక్కడ కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అదే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు అంటారు కదా, అదే కెమిస్ట్రీ అంటే, ఫిజిక్స్ అంటే. సో అది కరెక్ట్ గా సింక్ అయితేనే 24 క్రాఫ్ట్స్ లో ఎంతో కొంత సింక్ అవ్వాలి. 50 to 70% మధ్యలో సింక్ అవ్వాలి. మరి 100% అవసరం లేకపోయినా మిగతాది మేనేజ్ చేసుకుంటాడు దర్శకుడు. ఏదో ఒకలా చేసి వాడితో ఒప్పించి వీడితో ఒప్పించి మళ్ళీ చేయించుకొని, లేదు మళ్ళీ కావాలి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, ఇక్కడ ఎడిటింగ్ బాగాలేదు, ట్రైలర్ ఇలా కట్ చేయదు, ఇవన్నీ కూడా. బట్ అది సింక్ అవ్వాలి. ఒకసారి సింక్ అయింది అనుకుంటాం కానీ బొమ్మ అక్కడ పడేసరికి తేడా కొడుతుంది. అలాగే తమ్ముడు కూడా తేడా కొట్టింది. 70 కోట్లు ఎంతో పెట్టారట. మార్నింగ్ షో నుంచే ఇటు టాక్ లేదు కాబట్టి ఈ ఫస్ట్ షోకి సెకండ్ షోకి ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. మరి ఇంకేం చేస్తాం, బ్యాడ్ లక్. ఓకే సార్, థ్యాంక్ యూ.